ఆనంద నిలయం ముంగట ఆగిదు అడుగు లేదట ఇక్కడ అయ్యో Happy birthday, Jeevan Reddy Saab. Happy birthday to you, Jeevan Reddy Saab. అయ్యో ఇంకా ముంగడున్న పిల్లల్ని చిన్న పిల్లలు తీసుకో చిన్న చిన్న పిల్లలు తీసుకోరు निहाल भाई मंచిగా निहाल भाई इधर देखो जनाब टी जीवन रेड्डी साहब का बर्थडे के मौके पर आज आनंद निलयम में केक काटा गया, जिसकी ज़ेर सदारत जनाब एक्स चेयरपर्सन गिरीनागा भूषणम साहब, बंडा शंकर साहब, गाजुला राजेंद्र साहब, वाइस चेयरमैन मंसूर भाई, రఘువీర్ గౌడ్ యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆనంద నిలయంలో కేక్ కట్ చేసి పళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అన్న ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకుంటూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా నిలయంలో కేక్ కట్ చేసి పిల్లలకు అరటి పండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ జగిత్యాల జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా విద్యారంగం కానీ ఆర్థిక రంగం కానీ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందంటే జీవనన్న గారి నాయకత్వాన. ఆయన ముఖ్యంగా పేద ప్రజల కోసం పనిచేసే నాయకుడు. రోజు 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం పనిచేసే నాయకుడు. కావున ఆయన నిండు ఆరోగ్యాలతో ఉండాలని, రాబో తరంలో మంచి భవిష్యత్తులో ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆనంద నిలయంలో మన అన్న జీవనన్న గారి బర్త్డే సందర్భంగా కేక్ మరియు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. దీనికి వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ దేశానికి ఏదైతే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించి ఈ దేశ సమైక్యత కొరకు, సమగ్రత కొరకు పాటుపడితే గౌరవ శ్రీ జీవన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడా పెత్తందారులను ఆ రోజున ఎదిరించి పేదవాడి యొక్క గుండె చప్పును ముందు తీసుకునే గొప్ప నాయకుడు రామచంద్రారెడ్డి గారు. వారిని కూడా కొంతమంది పెత్తందారు పొట్టన పెట్టుకున్న సంగతి కూడా దయచేసి గమనించాలి పిల్లలారా. ఇష్టదైవమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వరరావుని ఏడుకుంటా ఉన్నాను. వారు నిండు నూరేళ్ళు జీవించాలి. మాలాంటి అట్టడుగు జాతి ఉన్నటువంటి నాయకులుగా కార్యకర్తలు ఉన్నటువంటి వారిని కూడా नायकुలుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ टाइम बस नहीं होता, लेकिन आज के जगत्याल की आवाम, जगत्याल डिस्ट्रिक्ट की आवाम सब जानती है जीवन रेड्डी साहब क्या है क्या नहीं है। आज आवाम के अंदर खिदमत करने के वास्ते नंबर 1 लीडर है, जगत्याल की आवाम मानती है उन्हें, इसलिए हमेशा हमेशा उनको जिताते हुए आ रही है। और आने वाले दिनों के अंदर भी हमारी ये ख्वाहिश है कि हम कांग्रेस कार्यकर्ता घट से घट लगाते हुए, खांदे से खांदा लगाते हुए आने वाले इलेक्शन के अंदर भारी में अक्सरियत से हम मेहनत करके उनको और जिताएंगे और आला ओहदे पे उनको देखेंगे, बल्कि ये हमारी ख्वाहिश है। और जो उनका आज सालगिरह मना रहे हैं, अल्लाह से हमारी ये ख्वाहिश है कि और उन्हें और 100 साल जिए और आवाम की खिदमत करे, ये हमारी ख्वाहिश है।
పేద ప్రజల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు ఇక్కడ ఈ కార్యక్రమం ఆనందనీయంలో ఏర్పాటు చేసుకోవడం, మీ అందరితోటి ఈ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకొని ఏర్పాటు చేసినందుకు కార్యకర్తలను అభినందిస్తూ, మరి ఈ జగిత్యాల ప్రాంతానికి దశ దిశ చూపించిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది వారితోనే జరిగింది. మీరు ఎక్కడన్నా పోయి చూడండి, శిలాపలకం మీద జీవన్ రెడ్డి గారు పేరు లేని శిలాపలకం ఉండదు. కాబట్టి ఎవరో తెలియలేని వాళ్ళు మాట్లాడుతారు ఏం చేసిండు అని, అది తప్పు. ఆయన నిరంతరం పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ప్రజలైన దేవుళ్ళని సామాన్య కుర్చీలో కూర్చుండి ఎవరొస్తే వారిని పరిగణించుకుంటూ నిరంతరం ప్రజల కొరకు పాటుపడి, ముఖ్యంగా రైతులంటే వారి కొరకు ఎల్లవేళలా ప్రతి మంచి చెడు గురించి విచారం చేసి ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి మన నాయకుడు, రైతుల పక్షపాతి. మరి అలాంటి వ్యక్తి ఆ పార్టీలో అయితే కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా 2019లో ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మన నాయకుడు ముఖ్యమంత్రి గారు అవుతారు. మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు మధ్యాష్ గౌడ్ గారుగా కేంద్ర మంత్రిగా మన జగిత్యాలకు వస్తాడు అని మేము తప్పగా నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇందులో పాల్గొనే అవకాశం మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ